డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు. ప్రెజెంట్ డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మావోయిస్ట్ అది ఒక రీజన్. తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలా. సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది, వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్. దట్ ఈస్ ద అండర్లైంగ్ రీజన్. సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము. ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంతకుముందు నుంచి 90s నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది. సో మన బాగా ఈ కాలంలో దాదాపు ఒక 13 మెంబర్స్ కూడా సరెండర్ అయినారు. ఈ వాళ్ళకి కూడా ఇప్పుడు రివార్డ్స్ ఇస్తాము. So we appeal to all the people who are still working for the outdated Maoist ideology to come forward, surrender and come into the mainstream. So that is the appeal from the police side, so that they can participate in the development of the nation, development of the state. All families kuda baaguntadi, all families kuda appeal chestunaru. Ippudu mana state nunchi దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు, ఒక 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది. మీరు కూడా దానికి భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు. సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. So that's all from for today's press conference. Thank you. Cases, the details ఉన్నాయి. 11 cases are known cases, others were 11 తెలిసిన కేసెస్ ఉన్నాయి. ఇంకా మన మిగతా స్టేట్స్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా తెలియదు. నాగరాజు మీద, అరుణ మీద మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. Nagaraju is almost reaching 60 now. Cases are only present detailed గా జరిగింది. ఇంకా ఏ కేసెస్ లో గాని మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా. సార్ సార్ మేము అపీల్ చేస్తున్నాం, అందరికీ అపీల్ చేస్తున్నాం, మీరు రండి. మనకి మంచి రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ ఉంది మనది. మీకు రీహాబిలిటేషన్ మెయిన్ స్ట్రీమ్కి రావడానికి మేము హెల్ప్ చేస్తాము. సార్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక 6 months నుంచి అది జరగడం లేదు. ఎందుకంటే మనం బాగా ఆపరేషన్స్, ఏరియా డామినేషన్స్ కానీ ఇంకా మిగతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో. ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా బార్డర్లో టెరైన్ కూడా మీకు తెలుసు. అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ. అక్కడ ఆపరేట్ అవ్వాలా, ఈ పర్టికులర్ రైనీ సీజన్లో ఆపరేట్ అవ్వాలా, మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్త ఉండాలా. సార్ మేము స్టిల్ ఆపరేషన్స్ చేస్తున్నాం. సార్, మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవును. ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్, ఎలా కట్టడి చేశారు, ఏం చేశారు?